సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. మాటలు తంచుడు కాదు రేవంత్, దమ్ముంటే ధరలు దించాలని సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నుల భారం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన 7.5 రూపాయల్లో 2.5 స్టేట్ వ్యాట్ ఉందని తెలిపారు. 115 రూపాయల పెట్రోల్ ధరలో 35% స్టేట్ వ్యాట్, 103 రూపాయల డీజిల్ ధరలో 27% స్టేట్ వ్యాట్ ఉందని హరీష్ రావు వివరించారు. ప్రజలపై నెలకు 162 కోట్లు, ఏటా 2,000 కోట్ల పన్నుల భారం పడుతోందని తెలిపారు. మీది ప్రజాపాలన కాదు, పన్నులు దండుకునే ప్రజా పీడన అని హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేయాలని హరీష్ రావు లేఖలో సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, స్టేట్ వ్యాట్ తగ్గించాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేస్తూ ఏదైతే మాటలు దంచుడు కాదు, రేవంత్ దమ్ముంటే ధరలు దించు అంటూ కూడా బహిరంగ లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నుల భారం వెంటనే తగ్గించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. పెరిగిన 7.5 రూపాయలు 2.5 స్టేట్ వ్యాట్ కిందకే వస్తుంది. రూపాయలు 115 పెట్రోల్ ధరలో 30% స్టేట్ వ్యాట్ ఉంటుంది. 103 డీజిల్ ధరలో 27% స్టేట్ వ్యాట్ ఉంటున్నట్లు కూడా స్పష్టంగా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లేఖలో పేర్కొన్నారు. అంటే ప్రజలపై నెలకు 162 కోట్ల రూపాయలు, ఏటా 2,000 కోట్ల రూపాయల పన్నుల భారం కాంగ్రెస్ ప్రభుత్వం మోపుతుంది అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రజాపాలన కాదు, పన్నుల దండుకునే ప్రజా పీడన పాలన అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేయి అంటూ కూడా గుర్తు చేశారు. అడ్డగోలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చేతులు చూడడం మానేసి వెంటనే స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలంటూ కూడా లేఖలో పేర్కొంటూ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ప్రజలు నడ్డి విరుస్తుంటే రాష్ట్ర పన్నులు తగ్గించాల్సిన రేవంత్ రెడ్డి ఎందుకు ఊరుకున్నాడు? నాడు పిసిసి హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదంటూ కూడా నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెరిగిన పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి డీజిల్ ప్రజలకు మేలు చేయాలంటూ కూడా హితవు పలికారు. 4 సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోస్తే మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజలు నడ్డి విడుస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు తదమవుతుంటే మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటిపండు పద్ధతులు రైతుల పరిస్థితి తయారైందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోనూ కావడంతో తీవ్ర ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాలపై జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పన్నుల భారం వల్ల ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అనేక ఇబ్బందులు గురవుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో ప్రతి నెల 162 కోట్లు, ఏడాదికి దాదాపు 2,000 కోట్ల అదనపు వ్యాటు ఆదాయం వస్తుంటే ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విడిచిపెట్టి ప్రచారాలకే పెద్దపీట వేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ప్రజాపాలన అయితే వెంటనే పెట్రోల్, డీజిల్ పై కనీసం 10% వ్యాట్ తగ్గించి పెరిగిన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పేర్కొన్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.